గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి జరగలేదన్నారు. మద్య నిషేధం అన్న వారు మద్యాన్ని ఏరులై పారించి పేదల జీవితాల్ని పణంగా పెట్టి కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థల్ని గాడిలో పెట్టడంతో పాటు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని అందించామని తెలిపారు. మే డే సందర్భంగా ఉపాధి శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన ఉపాధి శ్రామికులకు పంచాయతీరాజ్ సిబ్బంది స్వాగతం పలికారు. 100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసిన వారిలో ఒక్కో జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి ఈ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించారు. ఉపాధి హామీ పథకం ద్వారా తాము అందుకుంటున్న ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి అందుతున్న సహకారం వంటి అంశాలపై ఉపాధి శ్రామికులు తమ అభిప్రాయాలను వివరించారు. ఉపాధి శ్రామికులు మాటలు వింటే ఆనందం కలిగించిందని, కూటమి ప్రభుత్వంలో ఉపాధి పనుల ద్వారా పేదలకు ఆసరా కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి పనుల ద్వారా పేదలకు ఆసరా కలుగుతుందన్నారు. మొగల్తూరులో ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నామని, తర్వాత 8 ఎకరాలు కొని తాను వ్యవసాయం చేస్తున్నానని, శ్రామికుల కష్టం తనకు తెలుసన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధి కూలి పదం తొలగించి ఉపాధి శ్రామికులుగానే పిలుస్తామని, ప్రభుత్వం, అధికారులు, మీడియా కూడా ఈ శ్రామికులు పదం వాడాలని విజ్ఞప్తి చేశారు. అప్పుల రాష్ట్రంగా మారిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదేనని, మద్యం నిషేధిస్తామన్న వారు మద్యాన్ని ఏరులై పారించారని పవన్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. 2 గంటలకు పైగా జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉపాధి శ్రామికులు జిల్లాల వారీగా అక్కడి పరిస్థితులు చెప్పినవన్నీ ఓపిగ్గా విన్నారు. కొంతమంది మధ్యలో పవన్ సినిమాల ప్రస్తావన తేవడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత కూడా గ్రూపులుగా అందరితో ఫోటోలు దిగిన పవన్ కళ్యాణ్ వారు చెప్పిన కొన్ని అంశాలను నోట్ చేసుకున్నారు. మోదీ సహకారం, చంద్రబాబు సారథ్యంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, అయితే గ్రామాల అభివృద్ధిలో ప్రజలు, పాలకులు, ఉపాధి శ్రామికులు భాగస్వామ్యం కావాలని పవన్ వారికి సూచించారు.